చేయట్లేదేమో, నేనేం పట్టించుకోవట్లేదేమో అని చెప్పేసి వారికి నచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. కానీ నేను చాలా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గట్టితనం ఏంటో చూస్తారు. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ చాలా సాఫ్ట్గా ఉన్నారు, కానీ రాబోయే రోజుల్లో గట్టితనం ఏందో చూస్తారని చెప్పేసి ఇండైరెక్ట్గా వైకాపాకి చెందిన కొంతమంది కీలక నేతలకి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు జనసేనలో ఉన్నా సరే ఉపేక్షించనున్నారు పవన్ కళ్యాణ్. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. ఈ పవర్ డిబేట్లో మనతో ముందుగా డిబేట్లో మాట్లాడటం కోసం మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని కీలకమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు ఉప ముఖ్యమంత్రి గారు. 2029లో పొరపాటును కూడా మీరు అధికారంలోకి వస్తారేమో అనేటువంటి ఆశలు కూడా మిమ్మల్ని పెట్టుకోవద్దన్నారు. అదేవిధంగా మరికొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను చాలా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నా అన్నారు రాంబాబు గారు. అంటే మీ గురించేనా అంది? ఓకే చెప్పండి, చెప్తా. మొట్టమొదటి అడిగారు ఏంటి, 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనే కలలు కర్మాకమని చెప్పాడు ఆయన, అంతే కదా? అవును. 2019లో కూడా చెప్పాడు, మీకు గుర్తు చేస్తున్నా. జగన్ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదని చెప్పాడు, గుర్తుందా? గుర్తుంది. మళ్ళా 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చాం. ఇవాళ 2019లో మీరు అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారేమో, రారు, మీరు కూటమి మళ్ళా వస్తుంది అనే మాట చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ప్రజల్లో మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తాడు అనే భావన పెరుగుతున్నటువంటి దశలో ఆ పెరుగుతున్నటువంటి వాతావరణం మీద నీళ్లు చల్లేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆయన ఆ మాట చెప్పాడని నేను భావిస్తా ఉన్నాను. నెంబర్ 1 అది అంతవరకు. రెండవది, ఆయన ఎవరు మాట్లాడుతున్నా దాన్ని క్లోజ్ గా నేను మానిటర్ చేస్తున్నాను, నేను గట్టిగా ఉంటాను, రాజకీయంగా మీరు ఎన్నైనా విమర్శలు చేయండి అనే మాట మాట్లాడి శభాష్. అది హెచ్చరికగా మాట్లాడారా, సూచనగా మాట్లాడారా వదిలేస్తున్నా. అసలు పవన్ కళ్యాణ్ గారి కన్నా బార్డర్ లైన్స్ దాటి మాట్లాడేటటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. నెంబర్ 1 ఆయనే. ఆయన ఇప్పుడు ఏం మాట్లాడతాడు ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పవన్ కళ్యాణ్ గారికి తెలియపరుస్తున్నా, మీరు ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షులు, 21 సీట్లు గెలుచుకున్న వ్యక్తి, ముందు మీరు ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోవడం మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎక్కడ బూతులు మాట్లాడలేదు కదా సార్, ఎక్కడ పరుష పదాలను ఉపయోగించలేదు. తొందరపడమాకండి, గుర్తు చేస్తున్నా. నేను జనసేన ఆఫీసులో కాళ్ళకేసుకునే చెప్పులు తీసుకుని వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్న నాయకుడు ఎవరన్నా చూసావా? ఈ స్థాయిలో ఉన్న నాయకుడిని చూసావా? చెప్పండి. ఇది 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 బ్రహ్మాండంగా మాట్లాడటం అంటారా, లేకపోతే లాజిక్ గా మాట్లాడటం అంటారా, లేకపోతే దీన్ని పొలిటికల్ విమర్శ అంటారా? నాకు చెప్పాలి. లేదు తర్వాత నేను మాట్లాడటం తప్పు అయిపోయిందని క్షమాపణ చెప్పుకుంటే ఇవాళ అడగాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అలా శృతి తప్పి బర్రి దాటి ఇష్టం వచ్చి మాట్లాడే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మళ్ళా మాట్లాడతాడు, ఏం కంగారు లేదు. ఎందుకంటే ఆయన స్వభావం అది, కంట్రోల్ ఉండదు ఆయనకి, ఆయన మీద ఆయన కంట్రోల్ ఉండదు అని నేను అభిప్రాయపడుతున్నా. ఆయన సూచనగా చేస్తే క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాము, మీరు ఎవరేం మాట్లాడుతున్నారు అని అంటే మానిటర్ చేయండి. మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాం, చాలా లాజిక్ గా మాట్లాడతాం. మరొక మాట చెబుతున్నా, చాలా పొలిటికల్ విమర్శలు చాలా ఘాటుగా చేస్తాం. అది వారు సూచిస్తే. హెచ్చరిస్తారు, భయపడేవాడు ఎవ్వడూ లేడు. పవన్ కళ్యాణ్ గారు నేను గట్టిగా ఉంటాను, ధైర్యవంతుడు అన్నాడే, అంతకన్నా రవ్వంత ఎక్కువ ధైర్యంతోనూ రవ్వంత ఎక్కువ పట్టుదలతోనూ యువతల పార్టీ కూడా ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను వారికి గుర్తు చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, ఆయన మాట్లాడడం నేర్చుకోవాలి ఒక ఉప ముఖ్యమంత్రి గాని మరొక్కసారి నేను పునరుద్ఘాటిస్తున్నా ఈ సందర్భంగా. ఏంటంటే, ఎవరో ఏదో అడిగారు అనుకోండి, నా దగ్గర ఫైనాన్స్ లేదు, ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైనాన్స్ ఉంటుంది, నేను మీ కోరికలు తీర్చలేను అని ఒక ఉప ముఖ్యమంత్రి అనడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఎస్, వి విల్ కన్సిడర్, మేము పరిశీలిస్తాం, అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం,
మీ కోరిక తీర్చేదానికి ప్రయత్నం చేస్తాం అని చెప్పవలసినటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి నా చేతిలో ఏమి లేదు, అంత ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది, మరి మీ చేతిలో ఏముంది? ఆ మాట ఇప్పుడు అన్నాడు సార్ ఆయన. ఇందాక అన్నాడు చూడండి, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైనాన్స్ ఉంటుంది, మా దగ్గర ఉండదు, బడ్జెట్ మా దగ్గర ఉండదు అంటే ఆయన ముఖ్యమంత్రి గారికి చెప్పే కదా ఏదైనా నిధులు విడుదల చేయించేటువంటి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలంటే లేదనేది నా ఆర్గ్యుమెంట్. ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంటది, నా దగ్గర ఉండదు అని చెప్పవలసిన అవసరం ఒక మంత్రికి లేదు. దానిలో ఉప ముఖ్యమంత్రికి అందరూ ఇదే లోకేష్ చెబుతాడా? ముఖ్యమంత్రి గారితో మాట్లాడిగా నేను చెప్పలేనని అనేక సందర్భాలు లోకేష్ గారు కూడా చెప్పారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం దీని గురించి అని. అనేక సందర్భాలు లేవు, ఏమి లేవు, ఎప్పుడు లేవు. అది గుర్తుపెట్టుకోండి. అది రెండోది ఏంటి, సమస్య ఏదైనా వస్తే మీరు ఓటేశారు కాబట్టి మమ్మల్ని నిలదీయని అన్నాడు, కూటమి నిలదీయని అన్నాడు. తమరు ఓట్లు వేయించారు, తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు, మీకు నిలదీసే హక్కు లేదు ఇవాళ. ఎవరిని? చంద్రబాబు నాయుడిని. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఏ తప్పు చేయట్లేదా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు మాట్లాడరు మీరు, డబ్బా కొట్టే కార్యక్రమం చేస్తున్నారు మీరు. కేవలం కూటమిని మొయ్యటం కోసమే మీరు పనిచేస్తున్నారు. కూటమి మీద వ్యతిరేకత ప్రారంభమైంది. ఆ కూటమి వ్యతిరేకత ఒకటి వేళతో ప్రజలు పీకవతలు బారేస్తారు, లేపవతలు బారేస్తారు రాబోయే కాలంలో. అప్పుడు మిమ్మల్ని తమరు కూడా లేపవతలు బారేస్తారు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక పద్ధతి ప్రకారం విమర్శలు చేయండి, మాకేం అభ్యంతరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారసత్వం, అప్పులు ఇచ్చింది, అది ఇచ్చింది, ఇది ఇచ్చింది అంటే మీరేం చేస్తున్నారే? నాకు అర్థం కాల. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని వైసీపీ విధ్వంసం చేసింది అనేది వారి అభిప్రాయం అనేక సందర్భాల్లో చెప్పారు. కాదండి, అప్పులు ఇచ్చిందంటే ఇప్పుడు మీరేం చేస్తున్నారని అడుగుతున్నా. ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయాలి? దానికి రెస్పాన్సిబిలిటీ లేదా? పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్సిబిలిటీ లేదా? కూటమి ప్రభుత్వం చేసే అప్పులకి రెస్పాన్సిబిలిటీ లేదా? ఇప్పుడు అప్పులు చేయటం లేదా? మేమే అప్పులు చేశామా? దీనికి సమాధానం చెప్పాలి కదా ఆయన. ఊరికినే ఏదో తోచినట్టుగా మాట్లాడడం అనేది సమంజసమైనటువంటి అంశం కాదని కూడా ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పదలుచుకున్నాను మీ ద్వారా. 15 సంవత్సరాలు కూటమికి అండగా ఉండండి, నిలబడండి అని ఆయన ప్రజలకి మరొకసారి కూడా పిలుపునిచ్చారు ఈ రోజు రాజోలు. ఎందుకంటే రాజోలు గడ్డంటే జనసేన అడ్డాలాగా ఉంది కదా. బ్రహ్మనాయుడు, నువ్వు ఆర్గ్యూ చేస్తే మంచిదే గాని ఇప్పుడు ఏం ఎలక్షన్లు ఉన్నాయండి? 15 సంవత్సరాలు. ఎందుకంత భయం మీకు? అయ్యా మీరు 15 సంవత్సరాలు మా దగ్గరే ఉండాలి, ఎందుకు భయం? ఉండలేదనా? అంటే నేను 15 సంవత్సరాలు ఈయన దగ్గరే ఉంటాననా ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్? ఆ సందర్భం ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని 15 ఏళ్ల పాటు అవన్నీ సరేలే బా, అవన్నీ కాదు. నువ్వు కొబ్బరి తోటలు, దెబ్బతిన్న కొబ్బరి తోటలు చూడటానికి మీరు వెళ్ళారు. కొబ్బరి తోటల గురించి మాట్లాడండి, లేకపోతే రాజకీయం మాట్లాడండి. మాకు 15 సంవత్సరాలు మీరు ఉండాలి, కూటమిని పెద్ద కొడుకులాగా చూసుకోవాలి. ఏం ప్రమాదం వచ్చింది? నేను ప్రమాదం వచ్చిందా అంటే వచ్చిందనమాట ఆయన మనసులో. 15 సంవత్సరాల దాకా మీరు కాపాడుకోవాలి, ఇప్పుడు నుంచి చెప్పుకునే కార్యక్రమం, పెద్ద కొడుకులాగా మీరు చూసుకోమని కార్యక్రమం. అప్పుడేమో కాపులు పెద్దన్న పాత్ర పోషించమన్నారు, చాలా పెద్దన్న పాత్ర పోషించారు. ఇప్పుడు చిన్నన్న పాత్రలో కూడా లేరు కాపులు.